నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పౌర్ణమిని పురస్కరించుకుని పేదలకు అన్నప్రసాద వితరణ చేసిన భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి సురేష్ గురుభవానీ. సింగరేణి మారుమేల బాధితులకు అండగా ఎన్సీపీ పార్టీ పోరాటం చేస్తుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ వెల్లడి. రామగుండం మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న మహిళా కార్మికులను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్న కాంట్రాక్టర్లపై తక్షణ చర్యలు చేపట్టాలి. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి మధ్యల దినేష్ డిమాండు. మాస్వీ షాపింగ్ మాల్ లో ప్రారంభోత్సవంలో మెరిసిన జబర్దస్త్ వర్షా టీం. ప్రారంభోత్సవంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. చలో హైదరాబాద్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేసిన ఐఎఫ్టియు నాయకులు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ చట్టాలను 3 నేర చట్టాలను రద్దు చేయాలి. ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ డిమాండు. ఆకలితో ఉన్న వారికి పట్టెడు అన్నం పెట్టడం మహాపుణ్యకార్యమని భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి సురేష్ గురుభవానీ అన్నారు. భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా గోదావరిఖని మెయిన్ చౌరస్తాలోని పోచమ్మ గుడి ప్రాంగణంలో బుధవారం పేదలకు ఆకలితో ఉన్న వారికి అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సురేష్ గురుభవానీ ముఖ్య అతిథిగా సుతారి లక్ష్మణ్ బాబు పాల్గొని వారి చేతుల మీదుగా పేదలకు అన్నప్రసాదం పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుడు ఎక్కడూ లేడని, మనం చేసే ప్రతి మంచి పనిలోనూ పుణ్య కార్యాలలో దైవం దాగి ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ మనకు తోచిన సహాయం వారికి అందించాలని కోరారు. ప్రతి నెలలాగానే ఈ నెల పౌర్ణమి సందర్భంగా మరి అన్నప్రసాద వితరణ చేయడానికి భక్తుల సహాయ సహకారాలు మళ్ళీ సేవతో ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఎప్పటిలాగానే మరి ఈ నెల కార్యక్రమం 21వ అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి మేము ప్రతిసారి పిలుపునిస్తూనే ఉన్నాము. ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదు. దాతలు దయగల హృదయం ఉన్న ఎవరైనా కనీసం డైలీ ఒక 50 మందికి కానీ, మన శక్తి ఉంటే ఒక 100 మందికి కానీ మరి నిత్యాన్నదానం జరగాలనే మా సంకల్పానికి మరి ఎవరు ముందుకు రావట్లేదు. అదేవి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాము. మరి ఈ నెల మరి మళ్ళీ అదే పిలుపునిస్తున్నాము. అలాగే ఈ 22వ నెల అంటే ఇంకొక 2 నెలలు గడిస్తే మరి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మరి ఈ 2 నెలల సమయాన్ని మరి దాతలు దీన్ని ఖచ్చితంగా అర్థం చేసుకొని మరి ముందుకు వస్తారనే నేను ఆశిస్తున్నాను. మరి ఆకలితోని ఎవరైతే బాధపడుతున్నారో వారందరూ కూడా మంచి రోజు పౌర్ణమి సందర్భంగా మరి వారికి భోజన వసతి చేస్తున్నటువంటి సురేష్ భవానీ స్వామి వారి యొక్క భక్తులందరికీ కూడా పేరుపైన హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా వారన్న అన్నట్టుగా ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవ. మరి అన్నం పరబ్రహ్మ స్వరూపం ఉంటుంది. ఆ అన్నప్రసాద వితరణ అనేటువంటి కార్యక్రమాన్ని రోజు జరిపితే బాగుంటుంది అనేటువంటి ఒక మంచి సూచన. మరి అమ్మ భగవాన్ ఆ యొక్క సహాయ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అందరి మీద కూడా ఉండాలని వారు ఇచ్చినటువంటి పిలుపు చాలా నిజంగా కూడా ఇది అవసరమైనటువంటి కార్యక్రమం. మరి ఇక్కడ ఈ సందర్భంగా చూస్తే మరి ఆకలితో ఉన్న వాళ్ళు ఈ అన్నం ఇస్తూ ఉంటే వాళ్ళ మొహలలో ఉన్నటువంటి సంతృప్తి చూస్తే ఇది నిత్యం చేస్తే బాగుండనేటువంటి ఆలోచన నాకు కలిగింది. సో ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి వారికి నిజంగానే మరిన్ని శక్తి సహాయక సహకారాలు భగవంతుడు కూడా అనుగ్రహిస్తారు. ఎందుకంటే వారు నిత్యం కూడా ఆరాధన చేసినటువంటి వారు అమ్మకు. మరి వారి యొక్క ఆలోచన మేరకు ఇది ఒక సంతోషకరమైనటువంటి ఒక పిలుపునిచ్చారు. మరి అందరూ కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి మరోసారి. ఈ కార్యక్రమంలో భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి భక్తులు రామస్వామి, సతీష్, వెంకటేష్, గూడెపు రమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి మారుపేళ్ల బాధితులకు అండగా ఎన్సీపీ పార్టీ పోరాటం చేస్తుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ తెలిపారు.
సింగరేణి ఆజీవన్ ఏరియాలో మారుపేళ్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సింగరేణి కార్మిక వారసులు వారు చేస్తున్న పోరాటానికి మద్దతునివ్వాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ కు జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ కు బుధవారం బాధితులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికుల వారసులు మేకల శ్రీధర్ యాదవ్ గోలివాడ ప్రసన్న కుమార్లతో వారు పడుతున్న బాధలను తెలిపారు. మారుపేళ్లతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆర్ఎల్సీ సమావేశంలో 14 కార్మిక సంఘాలు మారుపేళ్ల సమస్యలను పరిష్కరించడానికి సంతకాలు కూడా చేయడం జరిగిందని, కానీ తమ సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నదని, మారుపేళ్ల సమస్యలను పరిష్కారం చేయని ఆజీవన్ జీఎం ఆఫీస్ వద్ద 20వ తారీఖున తలపెట్టిన నిరసన కార్యక్రమంలో ఎన్సీపీ పార్టీ తరపున మద్దతు తెలిపి నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు. ఈ సందర్భంగా మేకల శ్రీధర్ యాదవ్ గోలివాడ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ సింగరేణి కార్మిక మారుపేరు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఎన్సీపీ పార్టీ మద్దతు తెలుపుతుందని, చేసే పోరాటాలలో కార్యక్రమాలలో పాల్గొంటామని, మారుపేరు సమస్యతో సుమారు 1000 మందికి పైగా సింగరేణి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను పరిష్కారం చేయవలసిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపై ఉన్నదని, సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆపకూడదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సింగరేణి మారుపేర్ల వల్ల ప్రభావితం అవుతూ వారి యొక్క జీవితాలు అగమ్య గోచరంగా మారినాయని చెప్పేసి వారు ఏదో పోరాటం చేస్తూ ఉన్నారో ఈ నెల 20వ తారీఖు నాడు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి కానీ ధర్నా కార్యక్రమానికి కానీ మద్దతు తెలపవలసిందని చెప్పి ఈరోజు మారుపేర్ల బాధితులు ఎన్సీపీ పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. వారికి ఎన్సీపీ పార్టీ పక్షాన పూర్తి మద్దతు తెలుపుతూ 20వ తారీఖు నాడు ఏదైతే కార్యక్రమం చేపట్టుకున్నారో దాంట్లో ఎన్సీపీ పార్టీ పాల్గొంటుందని, అదేవిధంగా మీకు ఎలాంటి కార్యక్రమాలు చేసినా ఎన్సీపీ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ సమస్య పూర్తి అయిన వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ పార్టీ జిల్లా నాయకులు చెన్నూరు నాగరాజు, మొగులూరు మహేష్, సింగరేణి కార్మిక మారుపేళ్ల బాధితులు లక్క శ్రావణ్, మాచల్ర నవీన్ కుమార్, కాసు వీరయ్య, కె రాజన్న, పొన్నం వెంకటేష్, చాట్ల సదానందం, శనిగరపు శ్రీనివాస్, వేగొల్లపు సునీల్ కుమార్, బుగ్గ అరుణ్ కుమార్, తిరుమల శ్రీనివాస్, బొమ్మక రాజయ్య, పి ఐలయ్య, సత్తన్న తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. డాక్టర్ సంక్షేమరెడ్డి BDS, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. నొప్పి లేకుండా పన్ను తీయుట, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678, 9010977664. బ్యాక్ టు న్యూస్. రామగిరి మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న మహిళా కార్మికులను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న కాంట్రాక్టర్ పై తక్షణ చర్యలు చేపట్టాలి. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి మధ్యల దినేష్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు బుధవారం మెడికల్ కాలేజీ ప్రధాన గేట్ ముందు ఐక్య స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మధ్యల దినేష్ మాట్లాడుతూ అమాయకులైన కాంట్రాక్టు మహిళా కార్మికులను వేధిస్తున్న ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని, మహిళలను వేధిస్తున్న వారికి ప్రజా ప్రతినిధులు అండగా ఉండాలని ఆరోపించారు. రామగుండం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీలో ప్రైవేటు కాంట్రాక్ట్ ఏజెన్సీలో పనిచేస్తున్న మహిళా కార్మికులను లైంగికంగా వేధిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మధ్యల దినేష్ డిమాండ్ చేశారు. గత 2 నెలల క్రిందని అందులో పనిచేసే సిబ్బంది రాసలీలకు పాల్పడుతున్న తరుణంలో వీడియోలు మొత్తం సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగిందని, అయినప్పటికీ కూడా అటు కాంట్రాక్టు ఇటు ప్రిన్సిపల్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హమన్నారు. మరలా ఆడపిల్లలపై ఇలాంటివి పునరావృతమైతే పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుని శిక్షలు విధించేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ మెడికల్ కళాశాలపైన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని, మెడికల్ కళాశాల ఆవరణలో పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని వారు పేర్కొన్నారు. ప్రిన్సిపల్ మౌనం వీడాలని, ఇలాంటి చర్యలను ప్రోత్సహించకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని, లేని ఎడల ప్రిన్సిపల్ ని బదిలీ చేయాలని వారు డిమాండ్ చేశారు. సిమ్స్ సింగరేణి మెడికల్ కళాశాల ఎన్నో ఉద్యమాలు చేసుకొని మరి కళాశాల ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ కాంట్రాక్ట్ ఏజెన్సీ ఇతర ప్రాంతాలకు ఇచ్చి అందులో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ విభాగం కానివ్వండి, సెక్యూరిటీ విభాగం కానివ్వండి, పనిచేస్తున్నటువంటి గౌరవ మహిళలను సభ్య సమాజం తలదించుకునే విధంగా లైంగిక వేధింపులు ఇష్టానురీతిలో కొంతమంది కామపిశాచులు జరుపుతూ ఉంటే కొంతమంది వారికి అండగా నిలవడం నిజంగా సిగ్గుచేటు. ఒకరేమో మంత్రి శ్రీధర్ బాబు గారి అనుచరులు అని చెప్పుకుంటారు, మరొకరేమో స్థానిక శాసనసభ్యులు మక్కాన్ సింగ్ గారి అనుచరులని చెప్పుకొని మెడికల్ కళాశాలలో భయభ్రాంతులకు గురి చేస్తూ మహిళలను లైంగిక వేధింపులకు పాల్పడి చేస్తున్నా కానీ సంబంధించినటువంటి కాంట్రాక్టరు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, అదేవిధంగా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ గారు కూడా మరి వారిని ప్రోత్సహిస్తున్నారా లేదా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా గౌరవ శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా డిఎంఈ గారు వెంటనే చర్యలు తీసుకొని స్థానిక కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్పై వేటు వేయాలి, బదిలీ చేయాలి. ఆమెపై సమగ్ర విచారణ చేసి మెడికల్ కళాశాలలో అనేకమైనటువంటి కుంభకోణాలు జరుగుతున్నా కానీ వాటిని బయటికి రాకుండా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 520 కోట్ల రూపాయలు సింగరేణి యాజమాన్యం కార్మికులు కష్టపడి పనిచేసి లాభాల్లో మెడికల్ కళాశాలకు ఇస్తే వాటిని దుర్వినియోగం చేస్తూ, అదేవిధంగా మెడికల్ కళాశాలలో అనేకమైనటువంటి నిర్మాణ పనుల్లో కార్మికులు మృత్యువాత పడుతూ ఉంటే సరైన భద్రత లేకుంటే ఇష్టానుసారంగా వాళ్ళను హత్యల చేస్తూ ఉన్నా కానీ కనీసం నష్టపరిహారం చెల్లించకుండా రాత్రికి రాత్రి శవాలను బయటికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కావున ప్రిన్సిపల్పై కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కామ పిశాచులను కఠినమైనటువంటి శిక్షను విధించి జైలుకు పంపాలని స్థానిక ప్రజాప్రతినిధిని, జిల్లా కలెక్టర్ను, డిఎంఈని గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఐక్య స్వచ్ఛంద సంఘాల నాయకులు ఎంఏ గౌస్, కార్పొరేటర్ అయితే శివకుమార్, ఐక్య స్వచ్ఛంద సంఘాల వేదిక ఉపాధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ, కంది సుజాత తదితరులు పాల్గొన్నారు. గోదావరికని లక్ష్మీనగర్ వాసవి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో జబర్దస్త్ టీం వర్ష, బుల్లెట్ భాస్కర్, నాటి నరేష్లు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నూతనంగా అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ మోడల్స్ తో షూటింగ్, షర్టింగ్ తో ఏర్పాటు చేసిన సరికొత్త షాపింగ్ మాల్ వాసవి షాపింగ్ మాల్ ను మొదటగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రారంభించి షాపింగ్ మాల్ ను సందర్శించి షాపింగ్ మాల్ నిర్వాహకులు ఆవునూరి శంకర్ కు అభినందనలు తెలిపారు. కస్టమర్ల ఆధారాభిమానులతో బాగా నడవాలని కోరుకున్నారు. అనంతరం జబర్దస్త్ టీం వర్ష రాకతో షాపింగ్ మాల్ లో కస్టమర్లతో పాటు అభిమానులతో సందడి వాతావరణం నెలకొంది. షాపింగ్ మాల్ మొత్తం కస్టమర్లతో నిండిపోయింది. షాపింగ్ మాల్ లోని పట్టు సెక్షన్ ను ప్రారంభించిన వర్ష షాప్ యజమానులతో, వారి కుటుంబ సభ్యులతో కలిసి షాపుకు వచ్చి కస్టమర్లను, అభిమానులను సంతోషపరుస్తూ వారితో సెల్ఫీలను దిగారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ శంకర్ గారు, శివ గారు, మీరు మంచిగా సక్సెస్ అవ్వాలి. సూపర్గా ఇలాంటి షోరూమ్స్ ఎన్నో ఓపెన్ చేయాలి. అంటే ఎందుకు అలా అంటున్నారంటే మళ్ళీ మమ్మల్ని పిలవాలని. సో అలాగే మా జబర్దస్త్ క్యారెక్టర్ చూసి మమ్మల్ని అభిమానించే గోదావరి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మమ్మల్ని ఆశీర్వదించినట్టే శివ గారిని, శంకర్ గారిని కూడా ఈ షాపింగ్ మాల్ని సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రేక్షకులందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే మేము ఎక్కడో షూట్ చేస్తాం, మేము ఎక్కడో ఉంటాము, ఇలా క్రౌడ్లో వచ్చినప్పుడే మేమంటే మీకు ఎంత ప్రేమో తెలుస్తుంది. ఈరోజు ఇక్కడ చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ 20,000కి పైగా కలెక్షన్స్ ఉన్నాయి. తప్పకుండా అందరూ వచ్చి విజిట్ చేసి హ్యాపీగా తక్కువ మనీతో ఎక్కువ షాపింగ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ. మన గోదావరి కానీ వాసవి షాపింగ్ మాల్ ఓపెనింగ్కి మేము వచ్చాము. కంగ్రాచులేషన్ శివ గారు అండ్ శంకర్ గారు. మీరు ఇలాంటి ఇంకా ఎన్నో బ్రాంచ్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ 20,000+ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. లేడీస్కి సంబంధించిన ఎలాంటి శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఎలాంటివి అయినా కానీ మీరు కళ్ళు మూసుకొని వచ్చి షాపింగ్ చేయాలనుకుంటే వాసవి షాపింగ్ మాల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వాసవి షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్కి విచ్చేస్తున్న వర్ష గారికి, బుల్లెట్ భాస్కర్ గారికి, నరేష్ గారికి స్వాగతం, సుస్వాగతం అండి. మాది ఎక్స్క్లూజివ్ ఇన్ పట్టు, ఫ్యాన్సీ అండ్ టాప్స్, లెగిన్స్, కుర్తీస్, ఇది కంప్లీట్ ఉమెన్స్ వేర్ అండి. మీకు ఏదైనా కానీ రీజనబుల్ ధరలు కావాలంటే వాసవి షాపింగ్ మాల్కి విజిట్ అవ్వాల్సిందే అండి. థ్యాంక్ యూ. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. బ్యాక్ టు న్యూస్. కార్మిక వ్యతిరేక 4 లేబర్ చట్టాలను, సుమారు 3 నేర చట్టాలను రద్దు చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ డిమాండ్ చేశారు. 4 లేబర్ కోడ్, 3 నేర చట్టాల సవరణ రద్దు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు అందించాలని, అసంఘటిత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఈ నెల సెప్టెంబర్ 30వ తేదీన చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ గోదావరికని ఐఎఫ్టియు కార్యాలయం బుధవారం వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కార్మిక వ్యతిరేకమైన ఈ లేబర్ కోడ్లను అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని, అదేవిధంగా పౌరుల స్వేచ్ఛకు ప్రశ్నించే గొంతుకలను, సంస్థలను, ఉద్యమాలను అణిచివేసే 3 క్రిమినల్ చట్టాల సవరణ చేయాలని, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, స్కీమ్ వర్కర్లకు నెలకు 25,000 రూపాయలు చట్టబద్ధ హక్కులను అమలు చేయాలన్నారు. భారత కార్మిక సంఘాల సమైక్య జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా 2 ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఈ నెల 30న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ప్రదర్శనగా వెళ్లి ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాను అన్ని రంగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కార్మిక రంగానికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, ఉపాధ్యక్షులు చిలక శంకర్, ప్రధాన కార్యదర్శి బి అశోక్, సహాయ కార్యదర్శి కొండ్ర మొగలి, జిల్లా నాయకులు ఎం దుర్గయ్య, ఎడ్ల రవికుమార్, తిప్పని రాంకి, కె ఎల్లయ్య, ఎం కొమరయ్య, డి రాజేశం, మెరుగు చంద్రయ్య, కొల్లూరు మల్లేష్, పి రమేష్, ఎస్ తిరుపతి, కె ధర్మేందర్, ఐ సాంబయ్య, కె మల్లేశం, జనార్దం, సదానందం, రాయలింగు తదితరులు పాల్గొన్నారు. పెరియార్ ఒక యోధుడని, ఆధునిక సామాజిక విప్లవకారుడని, తన జీవితపు చివరి గడియల వరకు సామాజిక మార్పు కోసం, సమానత్వం కోసం, ప్రజలలో ఆత్మ గౌరవాన్ని, హేతువాదాన్ని, మానవత్వాన్ని నింపడం కోసం కృషి చేశారని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం, ప్రమీల, నగేష్ దంపతులు కొనియాడారు. ఈ మేరకు మంగళవారం రాత్రి పెరియార్ 145వ జయంతిని సమతా సైనిక దళ్ ఎన్టీపీసీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా వారు పెరియార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ పెరియార్ ఈవి రామస్వామి స్త్రీల హక్కుల కోసం సాంఘిక సమానత్వం దిశగా ఉద్యమాలు నడిపే హేతుబద్ధతకు కొలమానంగా సంఘ సంస్కర్తగా రాజకీయవేత్తగా అణచివేత అనేది ఏ స్థాయిలో ఉన్నా అది నాకు బద్ధ శత్రువని గర్జించిన యోధుడన్నారు. 1919 నుంచి 2025 వరకు స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నారని తెలిపారు. తదుపరి స్వాతంత్రం కన్నా సమానత్వం ముఖ్యమని, అన్ని కులాలకు దేవాలయాల్లో ప్రవేశం ఉండాలని, అంటరాని అంతం కావాలని నిరంతరం వాదించేవారన్నారు. ఈ భారతదేశంలోని ప్రజలందరూ సామాజికంగా అభివృద్ధి సాధించాలన్నా, సమాన అవకాశాలు పొందాలన్నా బ్రాహ్మణుల ఆధిపత్యం అంతమైతేనే సాధ్యమవుతుందని, ఈ బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. సామాజిక విప్లవకారుడు, యోధుడు, స్త్రీల సమానత్వం కోసం బడుగు బలహీన వర్గాలకు కూడా ఆత్మగౌరవం కావాలని ఎంతో పోరాటం చేసినటువంటి మహా వ్యక్తి పెరియార్ ఈవి రామస్వామి గారి 145వ జయంతిని సమతా సైనిక దళ్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. సమాజం కూడా పెరియార్ ఈవి రామస్వామి గారి జీవితాన్ని మరి తెలుసుకొని, చరిత్రని తెలుసుకొని మరి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము మా వంతు ఎంతో కొంత మహనీయుల జీవితాలను పూర్తిగా తీసుకొని వారి బాటలో నడుస్తూ సమాజానికి ఒక మంచి సమాజాన్ని, విలువలతో కూడినటువంటి సమాజాన్ని, మానవత్వంతో కూడినటువంటి సమాజాన్ని మరి నిర్మించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న, బీఎస్పీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఇరుకుళ్ల రాజనరసయ్య, సమతా సైనిక దళ్ ఎన్టీపీసీ పట్టణ కమిటీ సభ్యులు చీమల ఆనంద్, ఈదునూరు మల్లేష్, చందగిరి ప్రమీల, చీమల సునీత, దొడ్డె శ్రీనివాస్ వర్మ, రాగం శ్రీనివాస్ స్వామి, ఈదునూరు రాజేశం, ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. జీడీకే సిహెచ్పి 1లో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో బుధవారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ గేట్ మీటింగ్ లో ముఖ్య అతిథులుగా ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో జనప్రసాద్ అండదండలతో కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామని, కార్మికులకు సంబంధించిన పెర్క్స్ పై విధించే ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తామని, సింగరేణికి ఈ సంవత్సరం వచ్చిన లాభాలలో వాటాను కార్మికులకు రానున్న 15 రోజులలో యాజమాన్యంతో ఇప్పిస్తామని తెలిపారు. అలాగే ఈ ప్రాంత అభివృద్ధి కోసం కార్మికుల సంక్షేమం కొరకు ఐఎన్టీయూసీ ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలిపారు. ఫీడ్ సెక్రటరీ గణపతి దామోదర్ అధ్యక్షతన ఈ గేట్ మీటింగ్ లో వడ్డేపల్లి దాసు, ఆజీవన్ ఉపాధ్యక్షులు సదానందం, సెంట్రల్ నాయకులు టైసన్ శ్రీనివాస్, గడ్డం కృష్ణ, పోచయ్య, మండ రమేష్, పుట్ట రమేష్, మల్లికార్జున్, ఏ శ్రీనివాస్, నాగరాజు, సాగర్, కుషనపల్లి శంకర్, బోర జగన్, ఆంజనేయులు, నయీం తదితరులు పాల్గొన్నారు. ఐఎన్టీయూసీ ఎప్పుడైనా కూడా కార్మిక సంక్షేమం కోసం పనిచేస్తుంది. గతంలో లాగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం సింగరేణిని ఏటీఎం లాగా వాడుకోవడమే జరిగింది తప్ప సింగరేణి సంక్షేమం కోసం పనిచేయాల. సింగరేణి పూర్తిగా ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేసింది. కానీ ఈరోజు ఐఎన్టీయూసీ గెలిచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేసి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సింగరేణికి రావాల్సినటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి బ్లాక్ను కూడా సింగరేణితో జీవించాలని మాట్లాడడం జరిగింది. తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే ప్రక్రియ చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడింది. ఏ ఒక్క బ్లాక్ను కూడా ఈ రోజు వరకు కూడా మేము సింగరేణి కాకుండా వేరే ప్రైవేట్ వాడికి దాన్ని స్టాప్ చేయడం జరిగింది. అదే రకంగా సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నారు. ఈ సిఎస్పీల్లోనే మ్యాన్ పవర్ లేకుండా అనేకమైనటువంటి వెట్టి చాకిరీ చేయిస్తూ ఉన్నారు. ఓటీ చేసినప్పటికీ కూడా ఓటీ ఇవ్వకుండా, వేకెన్సీస్ ఫిలప్ చేయకుండా, ఏ రకంగా కూడా మ్యాన్ పవర్ పెంచకుండా ఉన్నటువంటి వాళ్ళతోనే డబుల్ పనులు చేయిస్తూ కార్మికుల్ని చాలా రాచి డబ్బాలు పెట్టేటువంటి ప్రక్రియ నడుస్తూ ఉంది. అలా కాకుండా తప్పకుండా మ్యాన్ పవర్ను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మ్యాన్ పవర్ను తీసుకొని పని సరిగా చేయించాలి తప్ప వేరే ఉద్దేశం కాదని చెప్పేసి కూడా మనం తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా ఏదైతే గెలిచిన సంఘం ఉందో ఆ గెలిచిన సంఘం పీరియాడికల్ ఇంటర్వెల్స్లో మనకి పెట్టాల్సినటువంటి మీటింగ్స్ పెట్టించకుండా కార్మిక సమస్యలను యాజమాన్యంతో మాట్లాడకుండా పేరుకుపోయేట్టుగా ఈరోజు ప్రవర్తించింది. అందుకనే గత ఎన్నికలు జరిగి 9 నెలలు అయినా కూడా ఇప్పటికి కూడా ఒక్క సమస్య మీద కూడా యాజమాన్యంతో మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. మేమే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేసి 35 నుంచి 40 సంవత్సరాలు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు ఏజ్ పెంచడం కానీ, మనకు రావాల్సినటువంటి లాభాల వాటా కూడా మేము ఒకటి చెబుతా ఉన్నాం. తప్పకుండా మనకు రావాల్సిన 32% పెంచి ఈ 15 రోజుల్లో కార్మికుల ఖాతాల్లో పడేటట్టుగా ఐఎన్టీయూసీ ముందుండి పనిచేస్తుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏ రకమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ లేక శ్రమ మీద కానీ ఐఎన్టీయూసీ ముందుండి కార్మిక సమస్యల మీద మాట్లాడుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేనేజ్మెంట్ అనుసంధానం చేస్తూ
కార్మిక హక్కుల్ని రాబట్టుకునే రకంగా ఈరోజు ఐఎన్టీయూసీ ముందుండి పనిచేస్తూ ఉంది. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పౌర్ణమిని పురస్కరించుకుని పేదలకు అన్నప్రసాద వితరణ చేసిన భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి సురేష్ గురుభవాని. సింగరేణి మారుమూల బాధితులకు అండగా ఎన్సీపీ పార్టీ పోరాటం చేస్తుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ వెల్లడి. రామగుండం మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న మహిళా కార్మికులను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్న కాంట్రాక్టర్లపై తక్షణ చర్యలు చేపట్టాలి. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి మధ్యల దినేష్ డిమాండు. మాస్వీ షాపింగ్ మాల్ లో ప్రారంభోత్సవంలో మెరిసిన జబర్దస్త్ వర్ష టీం. ప్రారంభోత్సవంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. చలో హైదరాబాద్ వాల్ పోస్టర్ను ఆవిష్కరణ చేసిన ఐఎఫ్టియు నాయకులు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ చట్టాలను 3 నేర చట్టాలను రద్దు చేయాలి. ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ డిమాండు. ఇది ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.